జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ నూతన అధ్యక్షులుగా పదవి బాధ్యతలను చేపట్టిన బుడ్డేల ప్రసాద్ పెద్ద ఎత్తున అభినందనలు తెలిపిన కార్యకర్తలు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన బొడ్డేడ ప్రసాద్ కు పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మునుగపాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టి కూటమి ప్రభుత్వ అరాచకాలను నిలదీస్తూ ప్రజలలో నిత్యం ఉంటామని పేర్కొన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ఇప్పటి వరకు 80% ఏరా సమన్వయ కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు పూర్తి చేశామన్నారు. అధికార కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కల్తీ లడ్డూల పేరుతో పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. సాక్షాత్తు దేవునితోనే రాజకీయాలు చేస్తున్నారని, కల్తీ లడ్డు పేరుతో నిత్యం అదే పనిగా అధికార పక్షం విమర్శలకు దిగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నాపై ఎంతో నమ్మకం ఉంచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మూడోసారి నన్ను నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మన అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరపున, వ్యక్తిగతంగా నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో అయితే ఈరోజు మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్ గారిని, బూడి ముత్యాలరెడ్డి గారిని, మరి మన జిల్లా నుంచి అత్యున్నత స్థానాలకి వారిని అత్యున్నత గౌరవాన్ని వారికి ఇచ్చి అనకాపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి ఈరోజు నాకు ఆయన ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. పార్టీ ఈ కష్టకాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు సమన్వయకర్తలు కూడా కలుపుకొని అమర్నాథ్ గారు, ముత్యాలరెడ్డి గారు, సీనియర్ నాయకులు, మా ఎలమంచి ఇన్ఛార్జి ధర్మశ్రీ గారు, ఇలా ముగ్గురు నాయకత్వంలో వాళ్ళ ముగ్గురు తాలూకా సూచనలు సలహాలు తీసుకుంటూ మరి మిగతా సమన్వయకర్త అయినటువంటి అనకాపల్లి సమన్వయకర్త భరత్ కుమార్ గారు, నర్సీపట్నం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, పెందుర్తి సమన్వయకర్త అదీప్ గారు, పాకిరాపేట సమన్వయకర్త జోగులు గారు, వీళ్ళందరి తాలూకా సహాయ సహకారాలతో అందరూ కూడా ఒక సమిష్టిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని పక్కన పెట్టి ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకుండా ప్రజలను డైవర్ట్ చేసే పాలిటిక్స్, దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి మరి దేవుడి ప్రసాదాల మీద, హిందుత్వం మీద, ప్రజలకు మీకు ఓటేసి గెలిపించింది దేనికి? మంచి పరిపాలన అందిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా మెరుగైన సంక్షేమాన్ని మీరు అందిస్తారని చెప్పి ఎన్నికల్లో మీరు చెప్పిన మాటలను నమ్మి ఆ రోజు మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించడం జరిగింది. మీరు ఈరోజు దానికి వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన మాటని, వాగ్దానాన్ని పక్కన పెట్టి మీరు ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిగా చెత్తబుట్టలో వేసి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఒక అబద్ధపు ముఖ్యమంత్రిగా, ఒక మోసపూరిత ముఖ్యమంత్రిగా, ప్రజలను వంచిన ముఖ్యమంత్రిగా ఈరోజు చరిత్రలో నిలబడే స్థాయిలో మీరు పరిపాలన చేస్తున్నారు. ఇది మీకు కూడా తెలుసు కాబట్టి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏ రోజు కూడా మాట నిలబెట్టుకోరనే విషయం తెలిసినప్పుడు కూడా మరొకసారి మీ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు కాబట్టి వారి దృష్టి మరల్చడానికి లేని ప్రసాదాలని, లేని కల్తీల్ని మీరే సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం మీరు చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వాలు వచ్చినప్పుడు మా ప్రభుత్వంలో ఇది చేశాం,
ఈ ప్రభుత్వంలో ఈ సంక్షేమాన్ని ఇచ్చాం, ఈ పేదవారికి సహాయం చేశాం, డ్వాక్రా మహిళలకి సహాయం చేశాం, విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాం, లేదా ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు సహాయం చేశాం. ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని ఉచితంగా చేస్తే మేము ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పారు, అది చేశామని చెప్పి అటువంటి కార్యక్రమాలు చెప్తారు తప్ప ఏదైనా అసెంబ్లీలోని బయట మీరు చెప్పుకోవడానికి ఏమీ లేవు. కాబట్టి దేవుణ్ణి కూడా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసం వాడడం దురదృష్టకరం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక తప్పుడు కార్యక్రమాలని, తప్పుడు విధానాలని ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా, కార్యకర్తలు చైతన్యవంతం చేయడం ద్వారా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీకి ఈసరికే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కమిటీల నియామకం జరిగింది. సమన్వయకర్త సారథ్యంలో వారందరినీ కూడా సమాయత్తం చేసి, ముఖ్యంగా సీనియర్ నాయకులైన ధర్మశ్రీ గారు, ముత్యాల నాయుడు గారు, అమర్నాథ్ గారు, వారి నాయకత్వంలో ఈ జిల్లా పార్టీని మిగతా సమన్వయకర్త సహాయ సహకారాలతో నడిపించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ స్థాయి నుంచి కమిటీల నియామకం కూడా ఈసరికి 190% పూర్తయింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 8,000 మంది తక్కువ లేకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారి సైన్యాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ సైన్యం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత విధానాలపై ఖచ్చితంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాలు చేయడంతో పాటు స్థానిక సమస్యలపై కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో స్థానిక సమస్యలపైన కానీ, ఆ స్థానికంగా కూటమి నాయకులు చేసిన దౌర్జన్యాల మీద కానీ, స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు చేసిన అక్రమాల మీద కానీ నిత్యం పోరాటం చేస్తూ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని, కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్న తప్పిదాల్ని ప్రజల ముందు పెట్టే బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అందరి సహకారంతో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పేదలు ఆశించిన సంక్షేమాన్ని మళ్ళీ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా నెరవేర్చుకునే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇటువంటి అవకాశం ఈ కష్టకాలంలో పార్టీని బలోపేతం చేయడానికి నాపై నమ్మకం ఉంచి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.